చూడండి, ప్రస్తుతం నేనైతే ముంబైలోని పోర్ట్ ఏరియాలో అయితే ఉన్నాను. పోర్ట్ ఏరియాలో ఇక్కడ వచ్చేసి కార్డిలా క్రూజ్ షిప్ అయితే ఎక్కబోతున్నాను. ఈ కార్డిలా క్రూజ్ షిప్ అనేది ముంబై నుంచి బయలుదేరి గోవా మీదుగా లక్షద్వీప్కి అయితే వెళ్తుంది. నేను బుక్ చేసుకున్నది వచ్చేసి గోవా వరకు. నాకు మొత్తం వచ్చేసి 3 nights 4 days. మనం ఈ క్రూజ్ షిప్లో ప్రయాణించాలంటే మనం ఒరిజినల్ ఆధార్ కార్డుతో పాటు మనం కోవిడ్ వ్యాక్సినేషన్ వేసుకున్నట్టు సర్టిఫికేట్ తీసుకొచ్చి చూపించాలా. ఇక్కడ పూర్తి ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకైతే ఒక బోర్డింగ్ పాస్ అనేది ఇస్తారు. బోర్డింగ్ పాస్ ఇచ్చేసిన తర్వాత మన లగేజ్ని మనం మొత్తం అయితే చెక్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ మిలిటరీ వాళ్ళు ఉంటారు. ఈ మిలిటరీ వాళ్ళు వచ్చేసి పోర్ట్ ఏరియాకి మనం ఎంటర్ అవుతున్నాం కాబట్టి వీళ్ళ దగ్గర చెకింగ్ అయిన తర్వాతే మనకైతే లోపలికి అలౌ అయితే ఉంటుంది. ఈ క్రూజ్ షిప్ ఎక్కాలంటే డ్రోన్ అయితే నాట్ అలౌడ్. మత్తు పదార్థాలు కానివ్వండి, పెళ్లి పదార్థాలు కానివ్వండి, ఇలాంటివి ఏటివి మన బ్యాగ్లో అయితే ఉండనియరు. అన్ని చెక్ చేసిన తర్వాత మనకైతే లోపలికి అయితే అలౌ చేస్తారు. ఇక్కడ చూడండి, బోర్డింగ్ పాస్ చూపిస్తున్నాము. ఇతను వచ్చేసి ఈ షిప్ క్యాప్టెన్. ఇక్కడ చూపించిన వెంటనే అయితే మనకైతే ఇక్కడ షిప్ ముందుగా అలౌ చేశాడు. ఇప్పుడు ఇక్కడ కనపడే క్రూజ్ షిప్ వచ్చేసి మొత్తం 12 అంతస్తులు అయితే ఉంటుంది. దీని మీద ఇప్పుడు నేను ప్రయాణించబోతున్నాను. నేను ప్రతి ఒక్కటి మీకు అప్డేట్ చేస్తాను.